మీ కుటుంబానికి తగులుతున్న కీడు మా ఉసురు తొలగించుకోవడానికి తీసుకొచ్చారా? మొహాలు తర్వాత తీరుబడిగా చూసుకోవచ్చు. ముందు నాకు సమాధానం చెప్పండి. మీ వంశానికి పట్టిన పీడ వదిలించుకోవడానికేగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? అలా అంటారేంటి అత్తయ్య గారు? మీరు ఈ వంశం వాళ్లే కదా. అధిక తెలివితేటలు చూపించకు. మేము మీ వంశం వాళ్ళమైతే వేరే ఎక్కడో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అలా ఉండేలా చేసింది ఎవరు? వీడి అమ్మమ్మే కదా. మమ్మల్ని రాచి రంపాన పెట్టి అవతలికి తరిమారు. మా శాపం పాపమై మిమ్మల్ని వేధిస్తోంది. దాని నుంచి ఉతల పట్టానికి వెతుక్కుంటూ వచ్చి అబద్ధాలతో మమ్మల్ని ఏమార్చి ఇక్కడికి తీసుకొచ్చారు. అవునా కాదా? సూటిగా సమాధానం చెప్పండి. పిన్ని, అది కాదు. ఆ దాటేసే మాటలే వద్దు. స్ట్రైట్ గా చెప్పు. మీ స్వార్థం కోసం, మీ భవిష్యత్తు బాగుండాలనే కదా మా గురించి తెలుసుకొని నువ్వు వెతుకుంటూ వచ్చింది? మీలాంటి మోసగాళ్ల మధ్య, స్వార్థపరుల మధ్య మేమొక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. రా స్వాతి. వీళ్ల కోసం మనల్ని తెచ్చుకున్నారు. మన మీద వీళ్ళకేం లేదు. పిన్ని, ఆవేశపడద్దు. నేను చెప్పేది విను. మిమ్మల్ని తీసుకురావటంలో స్వార్థం ఒకటే లేదు. మీ క్షేమం కోరి, చెల్లెల భవిష్యత్తు ఆలోచించి ప్రేమతోనే తీసుకొచ్చాం. అవునత్తయ్య గారు, వారు చెప్పేది నిజం. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు ఏది నిజం? స్వార్థంతో పాటు అంటున్నారంటే స్వార్థం ఉందన్నది నిజం. ప్రేమ అన్నది నిజం. ఆపేక్ష అబద్ధం కాదు. మీ క్షేమం కోరుకోవడం అసత్యం కాదు. స్వాతి భవిష్యత్ ఆలోచించటంలో స్వార్థం లేదు. మీకు నమ్మకం కుదరడం కోసం మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మీరు పరీక్షలు పెడతారో, అవమానాలు పాలు చేసి మా ఓపిక, సహనం పరీక్షిస్తారో మీ ఇష్టం. కానీ ప్రేమతో తీసుకురాలేదు అని మాత్రం అనకండి. మమ్మల్ని నమ్మండి అత్తయ్య గారు. చెప్పుడు మాటలకు విలువివ్వొద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.